సత్తెనపల్లి టూర్‌కి వెళ్ళిన సందర్భంలో జగన్ వాహనం కింద పడి ఒక మనిషి చనిపోయాడు అన్నటువంటి తాజాగా తేల్చి, డ్రైవర్ మీద కేసు, అట్లాగే జగన్ మీద కేసు పెట్టినటువంటి నేపథ్యంలో, పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్న నేపథ్యంలో, జగన్ ట్విట్టర్ ద్వారా దాని మీద సీరియస్‌గా స్పందించారు. చంద్రబాబు గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు గాని, మీ పవన్ కళ్యాణ్ గాని తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా? ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున, ప్రజల తరపున వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప? ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్+ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు కాదా? మీకు బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం. లేదంటే 3 రానప్పుడు మేము మీకు జెడ్+ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా. జెడ్+ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ